ఎందుకంటే ఇలాంటి పిచ్చి పిచ్చి బ్రౌజర్స్ వల్లనే యూట్యూబ్ ఛానల్స్ హ్యాక్ అవుతూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు మన యూట్యూబ్ స్టూడియో కోసం గూగుల్ క్రోమ్ని వాడితే మన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవుతుందా లేదా అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే గూగుల్ క్రోమ్ వాడితే మన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవ్వడం ఏంటి అని కొందరు అనుకోవచ్చు. అలాగే మరికొందరేమో అవును ఇది కరెక్టే, కొందరి డీటెయిల్స్ లీక్ అవుతున్నాయి, మరి ఇది ఎంతవరకు నిజం అని కూడా అనుకోవచ్చు. ఆ డౌట్ను అయితే నేను ఇప్పుడు క్లియర్ చేయబోతున్నాను. అంతకంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే గూగుల్ నుంచి కొన్ని డీటెయిల్స్ లీక్ అవుతున్నాయని చాలా వార్తలు వస్తున్నాయి. దానివల్ల అందరూ మా యూట్యూబ్ ఛానల్స్ ఒకవేళ హ్యాక్ అయితే ఎలా అని భయపడుతూ ఉన్నారు. ఆ భయం అయితే పడకండి. అలాగే ఇలా హ్యాక్ అవుతున్నాయని చెప్పేసి వేరే బ్రౌజర్ కూడా వాడుతున్నారు. అంటే బ్రేవ్, ఒపెరా మినీ ఇలాంటివి. అంటే బ్రేవ్, ఒపెరాలో మనకైతే ఎటువంటి యాడ్స్ కూడా రావు. అందులో యాడ్ బ్లాకర్స్ ఉంటాయి ఇన్బిల్ట్గా. అలాగే విపిఎన్స్ కూడా ఉంటాయి. దానివల్ల మనకు ఆ యాప్స్ యూజ్ చేయడం వల్ల విపిఎన్ దొరుకుతాయి, అలాగే ఎటువంటి యాడ్స్ రాకుండా ఉంటాయి. మన ఛానల్ కూడా సెక్యూర్గా ఉంటుంది అని అయితే కొందరు అటువంటి బ్రౌజర్స్ని అయితే వాడుతున్నారు. కానీ అయితే నేను వాటిని వాడొద్దనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ క్రోమ్లో మన డీటెయిల్స్ అనేది లీక్ అవుతున్నాయి. 70% మన డీటెయిల్స్ అన్నీ లీక్ అవుతున్నాయి అని అయితే చెప్తున్నారు. కానీ అది ఎలా లీక్ అవుతున్నాయి అని అయితే ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మనం ఈ బ్రేవ్ బ్రౌజర్ లేదంటే ఒపెరా బ్రౌజర్ ఇలా ఫైర్ ఫాక్స్ ఇలా వాడామనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు ఈ గూగుల్ క్రోమ్ కంటే అది ఎంత లిమిట్లో డీటెయిల్స్ కలెక్ట్ చేయాలో అంతే డీటెయిల్స్ కలెక్ట్ చేస్తుంది. లేక ఇవైతే వీటికి లిమిట్ ఉండవు. ఎందుకంటే అసలు మనకు యాడ్ బ్లాకర్స్ ఇస్తున్నాయి, అలాగే విపిఎన్స్ ఇస్తున్నాయి. వాటికి ఏ లాభం లేకుండానైతే అవైతే అలా చేయవు కదా. అంటే లాభపడకుండా ఎవరైతే ఫ్రీగా మనకైతే వర్క్ చేసి పెట్టరు కదా. అలాగే ఇక్కడ కూడా మనకైతే విపిఎన్స్ అలాగే ఈ యాడ్ బ్లాకర్స్ని ఇన్బిల్ట్గా పెట్టి మన దగ్గర నుంచి అయితే మన డీటెయిల్స్ అన్నింటినీ కలెక్ట్ చేస్తారు. అంటే అందరివి కలెక్ట్ చేస్తారని చెప్పను, కానీ అక్కడ గూగుల్ క్రోమ్కి అయితే వల్నరబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ దానికి ఎక్కడ అంటే ఎంత కలెక్ట్ చేయాలో అంతే కలెక్ట్ చేస్తుంది. కానీ ఈ బ్రౌజర్ మాత్రం ఉన్న డేటా అంతా కలెక్ట్ చేస్తాయి. ఒకవేళ గూగుల్ క్రోమ్కి అసలు మన డీటెయిల్స్ని అంటే గూగుల్ వాళ్ళకి మన డీటెయిల్స్ని కనుక్కోవాలంటే ఎంతసేపు చెప్పండి. మనం ఏ బ్రౌజర్లో వాడినా కూడా అదే జీమెయిల్తో వాడతాం కదా, అది గూగుల్ వాళ్ళ అఫీషియల్దే కదా, దాని నుంచే అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటారు కదా. అలాంటప్పుడు మనం ఇటువంటివి ఎందుకు వాడాలి? వాళ్ళకు ఇప్పుడు గూగుల్ క్రోమ్ వాడడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవుతుందని ఈ ముచ్చటే పెట్టుకోకండి. ఎందుకంటే అది ఏమాత్రం నిజం కాదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అంటే ఇప్పుడు హ్యాక్ అవుతున్నాయి కదా, మన డీటెయిల్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అది గూగుల్ అయితే అన్ని డీటెయిల్స్ని పంపదు. అంటే అది దీనికి ఎంతవరకు లిమిటో అది ఎంత మన ప్రైవసీని మనకు ఉంచి అదైతే ఏదో చిన్న చిన్నవి మాత్రమే బయటికి పంపిస్తుంది. అంతేగాని బాగా అంటే మన ప్రైవసీని దెబ్బతీసేటి అయితే ఎప్పుడు బయటికి పంపించదు. కానీ వేరే బ్రౌజర్లు అలా కాదు. అవి ఎటువంటి డీటెయిల్స్ ప్రైవసీ పోని ఎటువంటి ఏమైనా కానీ దానికి అనవసరం. దానికి ఏంటి, మనకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి, అంటే యాడ్ బ్లాకర్స్, విపిఎన్స్ కల్పిస్తున్నాయి కాబట్టి మన అంత డేటా తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెడుతుంది. కాబట్టి నేనైతే గూగుల్ క్రోమే వాడమని అయితే మీకు సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే గూగుల్ క్రోమే సేఫెస్ట్ బ్రౌజర్ అని చెప్తాను. అది గూగుల్ వాళ్ళ అఫీషియల్. వాళ్ళు ఎలా కూడా వాళ్ళు లిమిట్లోనే మన డీటెయిల్స్ని అయితే కలెక్ట్ చేస్తారు. అంతేగాని వాళ్ళు ఏదో పెద్దన మన డీటెయిల్స్, ఫొటోస్, మన యూట్యూబ్ ఛానల్స్ హ్యాక్ అవ్వాలనైతే అందులోనైతే ఏమాత్రం జరగదు. మీరైతే భయపడకండి. అలాగే మీరు ఇప్పుడు బ్రేవ్ బ్రౌజర్ లేదంటే ఇలా ఒపెరా బ్రౌజర్ వాడుతున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ గూగుల్ క్రోమ్కి అయితే షిఫ్ట్ అవ్వండి. లేకపోతే మీ డీటెయిల్స్ అనేది హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వేరే హ్యాకర్స్ చేతిలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే ఆ బ్రేవ్ బ్రౌజర్, ఒపెరా బ్రౌజర్స్ని డిలీట్ చేసి ఈ మన గూగుల్ వాళ్ళ అఫీషియల్ బ్రౌజర్ అయిన గూగుల్ క్రోమ్ను అయితే యూజ్ చేయండి. మరి మీ ఛానల్ అయితే గూగుల్ క్రోమ్ని
సేఫ్గా ఉంటుంది. ఇదైతే నేను పక్కాగా చెప్పగలను. మరి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయితే వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.